అర్చనా అర్చనా అందులోనే పొరపాటు ఉంది ఎవరానా. ఓపెన్ మార్కెట్లో డిగ్రీ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా అమ్మేస్తున్న ఈ రోజుల్లో, కంప్యూటర్ సహాయంతో కరెన్సీ నోట్లనే తయారు చేస్తున్న ఈ రోజుల్లో ఈ చిన్న చిన్న సర్టిఫికెట్లు పేపర్లు ఇవి ఒక లెక్క ఎవరానా? అంటే మీరు ఇవి నకిలీవని అభిప్రాయపడుతున్నారా? లేదు ఎవరానా, నేనెవరిని తప్పు పట్టను, కించపరచను. అందులో ప్రభుత్వ విద్యాశాఖని అసలు అగౌరవపరచను. కానీ ఆ సర్టిఫికెట్లు ఈవిడివే అని నమ్మకం ఏముంది? మీరు మాట్లాడుతున్నది మీకే అర్థం కానట్టుంది. ఎవరిని కించపరచనంటారు, నకిలీవని ఒప్పుకోనంటారు. ప్రభుత్వ శాఖల్ని నమ్ముతానంటూనే పేరు వగైరాలన్నీ సరిపోలికలతో ఉన్న సర్టిఫికేట్లు ఆవిడివేనన్న నమ్మకం ఏముందంటారు? మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో సూటిగా చెప్పమని కోర్టు హెచ్చరించడమైనది. క్షమించండి యువరానా. నిజాన్ని వమ్ము చేయాలనుకునే వారి నోటి మాట అలాగే ఉంటుంది యువరానర్. మేరీ మేరీ అనడానికి తగిన సర్టిఫికెట్లు. మేరీ తన కన్నతల్లి షెర్లీ, చెల్లి సూచనలతో కలిసి దిగిన ఫోటోను కూడా మీ ముందుంచుతున్నాను యువరానర్. ఇప్పటికైనా మేరీ మేరీయేనని, మేరీకి మరో పేరు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారికి ఎటువంటి శిక్ష విధిస్తారో కోర్టు వారే నిర్ణయించవలసిందిగా కోరుకుంటున్నాను. మధ్యలో ఈ షెర్లీ సుజన్ ఎవరదినా? అదే నాకు అర్థం కావడం లేదు నరేష్. మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడుతుందో. లాయర్ కృష్ణమోహన్, మేరీ కాదని మోహిని అని రుజువు చేయడానికి మీరేమైనా సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచుతారా? మరేమీ లేవు యువరానా. ఉంది, బలమైన సాక్ష్యం ఉంది. ఆర్డర్, ఆర్డర్. ఇది రెండో నేరంగా మరోసారి హెచ్చరిస్తూ, ఇంకోసారి ఇలా జరిగితే కోర్టు తగిన చర్య తీసుకుంటుందని తెలియజేయడమేనా? కాదు యువరానా, నా బాధను అర్థం చేసుకోండి, నా వేదన్ని ఆలోచించండి. మీకు ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? ఉంది యువరానా. నా క్లయింట్పై బురద చెల్లాలని, ఆమెను మానసిక క్షోభకు గురి చేసి, అందులోనూ నా క్లయింట్ పరువు మర్యాదను దిగజార్చాలని కంకణం కట్టుకున్నారు. కోర్టు ముందుకొచ్చిన వాది ఆవిడే కనుక ఆవిడ్ని ప్రశ్నించడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరడమైంది యువరానా. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువరానా. నమస్తే. పేరు అర్చన, వైఫ్ ఆఫ్ ఉమేష్, అవునా? అవును. మీరు ఉమేష్కి మొదటి భార్య, రెండవ భార్య? సాంప్రదాయబద్ధంగా పెద్దల అంగీకారంతో ఉమేష్కి నాకు పెళ్లి జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువరానా. ఉమేష్ అనే వ్యక్తికి మతిస్థిమితం లేనప్పుడు ఈవిడ గారితో బొమ్మల పెళ్లి జరిపించినట్టు జరిపించారు ఈ పెళ్లి. కానీ వీళ్ల పెళ్లికి ముందే ఉమేష్ మేరీల మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఉమేష్ కోలుకున్నప్పుడు తన అంగీకారంతో ఉమేష్ మేరీలు చట్టబద్ధంగా ఒక్కటయ్యారు. పెళ్లిని ఒక ఆటగా, భర్తని ఒక బొమ్మగా భావించిన ఈవిడ ఉమేష్ ని తన కొంగు కట్టుకోవాలని, తను ఆడించినట్లు ఆడాలని ఎన్నో ఊహించుకుంది. తన ఊహలు గాల్లో కలిసిపోయి తన భ్రమలు చట్టుబండలై ఉమేష్ తను కోరుకున్న మేరీతోనే ఉండడాన్ని చూసి భరించలేకపోయింది, సహించలేకపోయింది. ఆ ఓర్వలేని తనంతోనే, ఆ అక్కస్తోనే మేరీపై ఎటువంటి అభాండం మోపి వాళ్ళిద్దరినీ వేరు చేయాలని నాటకం ఆడింది. అబద్ధం, పచ్చి అబద్ధం. నేను నా భర్తను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను సార్. కాపాడుకోవడమా అంటే తనేదైనా ప్రమాదంలో ఉన్నాడా? తను డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. తను డ్రగ్స్ కి బానిస చేసింది మోహిని కాదు, మేరీ. కాదు కాదు కాదు, ఆవిడ మోహిని.
మీరంతా పొరపడుతున్నారు. తను మేరీ అని చెప్పి అందరినీ మోసం చేస్తోంది. ఆర్డర్ ఆర్డర్. కోర్టుకు కావలసినవి సరైన సమాధానాలు, సాక్ష్యాలు, ఆధారాలు. అంతేకాని అరుపులు కేకలు కాదని తెలుసుకోవటం మంచిది. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. మీ మాట నిజమనుకోవడానికి కోర్టు వారు అన్నట్లు రుజువులు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈవిడకి మా వారి కుటుంబానికి మధ్య గతంలో గొడవలున్నాయని తెలిసి నాకు దొరికిన ఆధారంతో నేను వీళ్ళ ఊరెళ్ళాను. అక్కడ మోహిని చిన్నతనం నుండి, అంటే వీళ్ళ అమ్మగారు బతికి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పెద్ద ఆయన నాకు జరిగిందంతా చెప్పారు సార్. ఈ మోహిని పసితనంలోనే మా వారింటికి చేరి 2 హత్యలు కూడా చేసింది సార్. ఇది ఇంకో కథ కాదు, నిజం. విన్నారా యువరానర్? ఈవిడ కథలల్లడంలో మహాదిట్టని మీ ముందే తెలిసిపోయింది. మేరీని మోహిని అని నమ్మించడానికి తిమ్మిని బమ్మిని చేసినట్టు ఎన్ని కథలు అల్లుతుందో చూసారా? ఈవిడ చెప్పిన దానిలోనే నిజం ఉంటే ఈ విషయాన్ని ఇంతకు ముందే కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? ఉంచాం యువర్ ఆనర్, ఉంచాం. అన్ని విషయాలు సవివరంగా మేము ఫైల్ చేసిన కేసులో ఉంచాం. కోర్టునే తప్పు పట్టాలని ప్రయత్నించటం మహా నేరమని తెలుసుకోవటం మంచిది. సార్, మా లాయర్ గారు అవన్నీ పొందుపరిచారు సార్. సార్ లాయర్ గారు చెప్పండి సార్, మీరు నోరు విప్పరేంటి సార్? జడ్జి గారికి అన్ని సవివరంగా చెప్పండి సార్, చెప్పండి. లాయర్గా నాకు తెలిసింది, నా క్లయింట్ నాకు చెప్పింది, ఏది ఎంతవరకు అవసరమో అవన్నీ మీ ముందు ఉంచాను. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏమీ లేదు యువరానర్. సార్ ఇది అన్యాయం సార్, ఇది ఘోరం సార్. ఇక్కడేదో ఆర్డర్ ఆర్డర్. లేనిపోని ఆవేశాలతో ఇది కోర్టు అన్న విషయాన్ని మర్చిపోయి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు మీరు. ఎస్ఐ గారు, ఆవిడ్ని బయటికి తీసుకెళ్ళండి. నేను చెప్పేది వినండి సార్. సార్ మీరు చెప్పరేంటి సార్? సార్ నేను ఇకపోతే కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం ఒక వ్యక్తిని కించపరచడానికి, తన స్వార్థాన్ని నెగ్గించుకోవటానికి వాది అయిన అర్చన ప్రయత్నించిందే తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదని, ఆరోపణ అసత్యమని కోర్టు నమ్ముతూ మేరీ అయినని తీర్పు చెప్పడమైనది. అంతేకాదు, అంతులేని స్వార్థంతో అపోహలను సృష్టిస్తూ చివరకు తన తరపు న్యాయవాదిని తప్పుపట్టడం సబబు కాదని, కోర్టును, న్యాయవాదులను తప్పుదోవ పట్టించే వైఖరిని, కించపరిచే యత్నాలను అర్చనను విరమించుకోవలసిందిగా కోర్టు హెచ్చరిస్తూ మేరీని నిర్దోషిగా భావిస్తూ విడుదల చేయడమైనది. ఇందులో ఏదో మోసం జరిగింది వదినా. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. ముఖ్యంగా లాయర్ కృష్ణమోహన్ అంటే ఏదో పెద్ద పొడిచేస్తాడు, నరికేస్తాడు అన్నారంట. అతన్ని మించి లాయర్ ప్రపంచంలో లేనట్టుగా మాట్లాడారు. పైగా అర్చనకు సంబంధించిన కేసు అంటే అవతలి వాళ్ళు ఎంతటి క్రూరమైన వాళ్ళైనా సరే వాళ్ళని ఓడించి కఠినమైన శిక్ష పడేలా చేస్తాడన్నారంతా. కానీ ఆయన మనల్ని మోసం చేశాడంటే లేదు దినా, ఇందులో భయంకరమైన కుట్ర జరిగింది. ఆ మేరీ మళ్ళీ పోలీసులకు లొంగిపోయిందని అనుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అదే నిజమైంది నరేష్. అంటే ఈ లొంగుబాటు డ్రామా కూడా ఆ కృష్ణమోహన్ చేసిన కుట్రలో ఒక భాగమే. ఇందులో అనుమానమే లేదు. ఇదంతా లాయర్ గారు చేసిన పనే. అతను డబ్బు కమ్ముడిపోయాడు. మొదటి నుంచి వేసుకున్న పథకం ప్రకారమే ఈ మోసం జరిగింది. రక్త సంబంధికుల కంటే మిన్నగా నన్ను ఆయన చేరదీశాడు.
భయంకరమైన శత్రువుగా మనల్ని ముంచేశాడు నరేష్, ముంచేశాడు. ముంచేయటం ఇది మామూలు మోసమా? కొన్ని నెలల నుంచి మనం చేసిన కృషి మొత్తాన్ని మంట కలిపేశాడు వాడు. తెల్లకాకి చూడు అని మనల్ని పూర్తిగా నమ్మించి మన ముందున్న ప్రతిఫలాన్ని కాజేశాడు వాడు. నన్ను ఈజీగా వదలకూడదు. ఇప్పుడిక చేయగలిగింది కూడా ఏమీ లేదు నరేష్. మళ్ళీ కేసుని మొదటికి తీసుకురావాలి. మనకు అవకాశం కూడా లేకుండా చేశాడు కదా వదిన. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చన్న మాటకు కూడా అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడిక చేయగలిగింది కూడా ఏమీ లేదు నరేష్. మళ్ళీ కేసుని మొదటికి తీసుకురావాలి. మనకు అవకాశం కూడా లేకుండా చేశాడు కదా వదిన. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చన్న మాటకు కూడా అవకాశం లేకుండా చేశాడు. ఒకసారి మేరీ అని కోర్టు చెప్పాక ఇప్పుడిక ఏ కోర్టుని ఏ మనిషిని ఎలా నమ్మించాలో, నిజం ఇది అని ఎలా తెలియజేయాలో అర్థం కాకుండా ఉంది. అందరితో మనకేం అవసరం లేకపోవచ్చు. ఎందుకు నమ్ముతాడు వదిన? ఇప్పుడు తను ఇంకా రెచ్చిపోతాడు. ఎన్నిసార్లు ఎన్ని విధాలా చెప్పినా నమ్మని ఉమేష్ ఇప్పుడు నమ్మకపోవడం కాదు కదా, కోర్టు తీర్పుతో ఇంకా రెచ్చిపోతాడు. నిన్నటి దాకా కలవరింతలకే పరిమితమైన ఉమేష్ ఇప్పుడు ఆ మోహిని ఎంతగా తలకెత్తుకుంటాడు, ఎన్ని దారుణాలకు అవకాశం ఇస్తాడు. అర్చనా